ఐకమత్యం. అనగనగా ఒక చీమల రాజ్యం. ఒకరోజు జగ్గు అనే చీమ ఆహారం కోసం బయలుదేరింది. ఇదేంటి, దారిలో ఈ పుల్ల అడ్డంగా పడి ఉంది, ఎవరు పడేశారో? దీన్ని పక్కకి జరిపితే గాని ఆహారం కోసం బయలుదేరడం కుదరదు. అమ్మో, ఎంత బరువుగా ఉందో! ఇక నా వల్ల కాదు, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతా. కొంతసేపటికి నందు అనే చీమ అదే దారిలో బయలుదేరింది. ఈ పుల్లని పక్కకు జరిపితే గాని ఆహారం కోసం వెళ్ళలేను. చచ్చెంత బరువు, దీన్ని జరపడం నా వల్ల కాదు. తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత సీను అనే చీమ, ఈ పుల్లని కదపాలంటే ఇంకో 2-3 వెళ్ళి నందు జగ్గులను పిలుచుకువస్తా. భలే ఉంది కదా, మనందరం కలిసి సులభంగా పుల్లని పక్కకి జరిపాం. ఇక మనం ఆహారం కోసం బయలుదేరొచ్చు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే, కలిసి పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదు.